ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత కొంతమంది ఫ్యాన్స్ హర్ట్ అవుతారు, మరి కొంతమంది షాక్ అవుతారు. కానీ ఇది నిజాల మీద, ట్రెండ్ మీద, సోషల్ మీడియా డేటా మీద చేసిన పవర్ఫుల్ అనాలిసిస్. ఈ రోజు సౌత్ ఇండస్ట్రీలో రెండు పేర్లు మాత్రమే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకటి నటనతో గుర్తింపు తెచ్చుకున్న సంయుక్త మీనన్, మరోటి యూత్ క్రేజ్ తో సోషల్ మీడియా షేక్ చేస్తున్న మమితా బైజు. ఇద్దరు ఒకేసారి స్టార్లు అయ్యారు. ఇద్దరికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇద్దరి మధ్య ఫ్యాన్స్ ఫైటింగ్ కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఇండస్ట్రీని రూల్ చేసే హీరోయిన్ ఎవరు? స్కిల్ గెలుస్తుందా, ట్రెండ్ గెలుస్తుందా, లాంగ్ రన్ స్టార్ ఎవరు అవుతారు? ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీరు కూడా ఒక సైడ్ తీసుకోకుండా ఉండలేదు. ఎందుకంటే ఇది కేవలం హీరోయిన్ల పోలిక కాదు, ఇది ఫ్యూచర్ సౌత్ ఇండస్ట్రీ దిశ చూపించే యుద్ధం. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సౌత్ ఇండస్ట్రీలో ఒకేసారి రెండు పేర్లు ట్రెండ్ అవుతున్న హీరోయిన్లు ఎవరంటే సంయుక్త మీనన్, మమితా బైజు. సంయుక్త మీనన్ తన సినిమాల్లో సీరియస్ తో ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటూ క్లాస్ ఆడియన్స్ లో గుర్తింపు మాత్రం తెచ్చుకుంది. మరోవైపు మమితా బైజు యూత్ ఫ్రెండ్లీ ఇమేజ్ తో, క్యూట్ లుక్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ చాలా తక్కువ టైం లో భారీ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇద్దరు జర్నీ స్టైల్ వేరు అయిన లక్ష్యం మాత్రం ఒకటి, ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ కావడం. ఇప్పుడు మూవీస్ అండ్ సోషల్ మీడియా చూసుకుంటే సంయుక్త మీనన్ సినిమాల మధ్యలో వచ్చిన పేరు ఆమె నటనకు వచ్చిన ప్రశంసల వల్ల పెరిగి. కానీ మమితా బైజు విషయంలో సోషల్ మీడియా రీల్స్, ట్రెండింగ్ వీడియోలు, యూత్ క్రేజ్ ఆమెకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఇప్పుడు ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, నిజమైన స్టార్ అంటే సినిమాల వల్ల గుర్తింపు రావాలా, లేక సోషల్ మీడియా వైరాలిటీ సరిపోతుందా? ఈ రెండు మార్గాల్లో ఎవరి ప్రభావం ఎక్కువగా నిలుస్తుందో ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం చూస్తూనే ఉంది. ఇంకా ఇప్పుడు యాక్టింగ్ టాలెంట్ అండ్ గ్లామర్ డిబేట్ చూసుకుంటే సంయుక్త తన నటనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ పాత్రలో పూర్తిగా మునిగిపోతుందనే అభిప్రాయం ఉంది. మమితా పాత్ర తన చార్మింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకుంటుంది. ఇండస్ట్రీలో మాత్రం ఎప్పుడు ఉండే చర్చ మాత్రం ఇది, నటనా శక్తి ముఖ్యమా లేదా గ్రామర్ మరియు ట్రెండ్ ఇమేజ్ సరిపోతుందా? వీళ్ళ ఇద్దరి పోలికతో ఈ డిబేట్ మరింత హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో సంయుక్తను నెక్స్ట్ పవర్ఫుల్ పెర్ఫార్మర్ అని కొందరు ఫ్యాన్స్ పొగడ్తలతో ట్రెండ్ చేస్తున్నారు. మమితాను మాత్రం యూత్ క్లీన్ అంటూ మరో గ్రూప్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ పోలికలు, ట్రోల్స్, కామెంట్స్ ఫ్యాన్స్ వార్ కు దారి తీస్తున్నాయి. ఒక హీరోయిన్ పేరు వస్తే వెంటనే మరొక హీరోయిన్ పేరు కూడా చర్చలోకి రావడం, దాని వల్ల ఈ కాంట్రవర్సీ మరింత పెద్దది అయింది. ఇప్పుడు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ ఇండస్ట్రీ సపోర్ట్ చూసుకుంటే సంయుక్త మీనన్ కు స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్న సినిమాలు ఆఫర్లు వస్తుండడం ఆమె కెరీర్ ను స్టేబుల్ గా ముందుకు తీసుకెళ్తుందని చాలా మంది అంటున్నారు. మమితా బైజుకు యూత్ సినిమాలు, కమర్షియల్ ప్రాజెక్టులు ఎక్కువగా రావడం ఆమె మార్కెట్ ను వేగంగా పెంచుతోంది. కానీ ఎవరి కెరీర్ లాంగ్ రన్ లో నిలుస్తుందో అనేది మాత్రం రాబోయే ప్రాజెక్టుల మీద ఆధారపడి ఉంటుంది. ఒకే సినిమాలో వీళ్ళిద్దరు కలిసి నటిస్తే ఎవరు ఎక్కువగా డామినేట్ చేస్తారు అనే ప్రశ్న ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య పెద్ద డిస్కషన్ గా మారింది. సంయుక్త తన నటనతో సీన్స్ ను హైలైట్ చేస్తే మమితా తన ఎనర్జీ మరియు యూత్ ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంటుంది. అందుకే వీరిద్దరు ఒకరికి ఒకరు అత్యంత డేంజరస్ కాంపిటీషన్ అనే చెప్పాలి. ఆడియన్స్ యాక్సెప్టేషన్స్ అండ్ పబ్లిక్ ఇమేజ్ చూసుకుంటే ప్రేక్షకుల మధ్య సంయుక్త మీనన్ కి సీరియస్ నటిగా నమ్మకం కలిగించే హీరో అనే ఇమేజ్ ఏర్పడింది. ఆమె చేసిన పాత్రలు అన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అవుతూ ఆమెను ఒక క్వాలిటీ పర్ఫార్మర్ గా నిలబెట్టాయి. మరోవైపు మమితా బైజుకు ఎనర్జెటిక్, ఫ్రెష్, యూత్ ఫేవరెట్ అనే పబ్లిక్ ఇమేజ్ వచ్చింది. కాలేజీ స్టూడెంట్స్, సోషల్ మీడియా యూజర్స్ ఆమెను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఒకరికి మెచ్యూర్ ఆడియన్స్ సపోర్ట్ ఉంటే మరొకరికి యూత్ ఆడియన్స్ బలం ఉంది. దీని వల్ల ఈ ఇద్దరి మధ్య పోటీ మాత్రం మరింత ఆసక్తికరంగా మారింది. లాంగ్ రన్ స్టార్ అండ్ షార్ట్ టర్మ్ ట్రెండ్ చూసుకుంటే ఇండస్ట్రీలో మాత్రం చాలా మంది అనుకుంటున్న ప్రశ్న మాత్రం ఇదే, ఎవరు లాంగ్ రన్ స్టార్ అవుతారు, ఎవరు ట్రెండ్ వరకే పరిమితం అవుతారు? సంయుక్త తన నటన ఆధారంగా కెరీర్ ను నిర్మించుకుంటే మమిత ట్రెండ్ మరియు యూత్ క్రేజ్ మీద ఎక్కువగా ఆధారపడిపోయింది. ట్రెండ్ ఎప్పుడైనా సరే మారిపోతుందేమో గానీ నటనతో వచ్చిన గుర్తింపు మాత్రం సంవత్సరాల పాటు నిలుస్తుంది అనే వాదన ఒకవైపు ఉంది. మరోవైపు ట్రెండ్ ని కంట్రోల్ చేసిన వారు ఈ జనరేషన్ ను రూల్ చేస్తారు అనే అభిప్రాయం కూడా ఉంది. అందుకే వీళ్ళ ఇద్దరిలో ఎవరు నిజంగా ఫ్యూచర్ స్టార్ అవుతారో అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా మారిపోయింది. బ్రాండ్ వాల్యూ అండ్ ఎండోర్స్మెంట్స్ పవర్ చూసుకుంటే ఇప్పుడు హీరోయిన్స్ అందరికి సినిమా హిట్స్ కంటే బ్రాండ్ విలువ చాలా కీలకం అయిపోయింది. ఈ విషయంలో సంయుక్త మీనన్ కి క్లాస్ ఇమేజ్ ఉండడంతో ఫ్యామిలీ బ్రాండ్స్, క్వాలిటీ ప్రొడక్ట్స్ ఆమెను ఎంచుకుంటున్నాయి. ఆమెను చూసినప్పుడు ఒక నమ్మకం, ఒక సీరియస్నెస్ కనిపిస్తుంది. మరోవైపు మమితా బైజు యూత్ బ్రాండ్స్ కు పర్ఫెక్ట్ చాయిస్. ఫ్యాషన్, మొబైల్ యాప్, సోషల్ మీడియా క్యాంపెయిన్స్ లో ఆమె ఫేస్ మాత్రం ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో పాటు ఒక ప్రశ్న వస్తుంది, అదేంటంటే నిజమైన స్టార్ అంటే సినిమాలతో బ్రాండ్ విలువ పెంచుకునేవారా లేదా ట్రెండ్ తో బ్రాండ్ ని ఆకర్షించే వాళ్ళ? ఈ పోటీ ఇప్పుడు సినిమాల బయట కూడా కొనసాగుతుంది. మీడియా హైప్ అండ్ రియల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మీడియా క్రియేట్ చేసే హైప్ ఒక హీరోయిన్ కెరీర్ ను వేగంగా పైకి తీసుకువెళ్తుంది. కానీ అదే హైప్ నిజమైన పర్ఫార్మెన్స్ లేకపోతే క్షణాల్లో కూలిపోతుంది. సంయుక్త మీనన్ తన సినిమాల ద్వారా నటనతో నిరూపించుకోవాలని ప్రయత్నిస్తే మమితా బైజు మీడియా హైప్ మరియు సోషల్ ట్రెండ్స్ తో ముందుకు వెళుతుంది. ఇప్పుడు ఇక్కడే అసలు డిబేట్ మొదలవుతుంది. మీడియా హైప్ వల్ల స్టార్ అవుతారా లేక నిజమైన ప్రతిభ వల్లే దీర్ఘకాలం నిలబడతారా? ఈ ఇద్దరి కెరీర్ ఈ ప్రశ్నకు లైవ్ ఉదాహరణగా మారింది. చివరగా చెప్పాలంటే సంయుక్త మీనన్ ఒక నటనతో నిలబడే పర్ఫార్మర్, మమితా బైజు ఒక ట్రెండ్ తో దూసుకుపోయే యూత్ ఐకాన్. ఒకరు స్కిల్ తో కెరీర్ కడుతున్నారు, మరొకరు మంచి క్రేజ్ తో
మార్కెట్ ని పెంచుకుంటున్నారు. కానీ నిజమైన విజేత ఎవరు అంటే అది ట్రెండ్ మాత్రమే నిర్ణయిస్తుంది. ఈ రోజు ట్రెండ్ లో ఉండడం ఈజీ, కానీ సంవత్సరాల పాటు నిలబడడం చాలా కష్టం. ఇక్కడ మాత్రం అసలు ప్రశ్న మొదలవుతుంది. మీ అభిప్రాయాలు ఏమిటి? నెక్స్ట్ సౌత్ క్లీన్ ఎవరు? సంయుక్త మీననా లేదా మమితా బైజూనా? కింద కమెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంట్రవర్షియల్ సినిమా టాపిక్స్ కోసం మన సినీ లాజిక్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూస్తుంటే థ్యాంక్స్.